విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా కూడా అనర్హత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై తీవ్ర వ్యతిరేకత. నిన్న తెల్లవారి 6 గంటల నుంచి 6:30 గంటల నుంచే ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అతను ఈ ప్రభుత్వ వైఫల్యం మీద కానివ్వండి, అతనిపై ఉన్న వ్యతిరేకత కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా తెల్లవారిని 6:30 గంటల నుంచే క్యూలో నిలబడి రాత్రి 9 గంటల వరకు కూడా నిన్న పోలింగ్ జరిగింది. అంటే సుమారుగా మా వార్డులో 18,000 ఓటర్లు ఉంటే 69 నుంచి 70% పోల్ అయ్యి సుమారుగా 12,500 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. ఈ 12,500లోని కూడా 8,500 వరకు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి రావడం ఖాయం అని చెప్పేసి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడికి కూడా కొలమానం ఏదైనా ఉన్నదంటే ఆ ఎలక్షన్లో ఈ 5 సంవత్సరాల పనితీరే ఆ నాయకుడి తాలూకా కొలమానం. ఈ నాయకుడు వైఫల్యం చెందాడు కాబట్టి ఈ యొక్క నిన్న జరిగిన ఈ ఎలక్షన్లో అతను చేసిన ఈ 10 సంవత్సరాల వైఫల్యం తీవ్ర వ్యతిరేకత ఓటు రూపంలో రావడం జరిగిందని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఒక మహిళలే కాదండి, యువత కూడా, మహిళలు యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీద వ్యతిరేకత చూపించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా యువతకి ఎక్కడ ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎవరికి కూడా ఒక అవకాశం కల్పించలేదు. ఇటువంటి ఇండస్ట్రీలు కానివ్వండి ఏదైనా సరే వచ్చే సూచన ఈ 5 సంవత్సరాల్లోని ఎక్కడ కూడా కనిపించకపోవడం వల్లనే ఇంత వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగ వ్యాపార అవకాశాలు లేని యువత రాబోయే భవిష్యత్తుని దిశ నిర్దేశించే విధంగా ఏ విధంగా ఉంటారు. ఈరోజు గతంలో మనకు ఒక నానుడి ఉన్నది, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. ఈ భావి భారత పౌరులకి బయటకు వచ్చి పని చేసుకోవడానికి ఒక ఉద్యోగం కల్పించకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద యువత కానివ్వండి, అలాగే వాళ్ళని కన్న తల్లిదండ్రులైన మహిళలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ఉద్దేశం మీద తెల్లవారు 6:30 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటు స్వచ్ఛందంగా వచ్చి ఎంత ఎండనైనా సరే లెక్క చేయకుండా ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని 100% కూడా ఒక మంచి నాయకుడికి దిశ నిర్దేశించే నాయకత్వం వైపు ఓటర్ మొగ్గు చూపారని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. 70% పోల్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే సుమారు 18,000 ఓటర్లు ఉన్న మా వార్డులో 12,500 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే ఆ వ్యతిరేకత ఎంత ఉందో చూడండి. ఆ వ్యతిరేకత మీద ఓటర్ స్వచ్ఛందంగా, ఎందుకంటే ఈ ఎలక్షన్ మే 13 ఎప్పుడు వస్తుందని చెప్పేసి వాళ్ళు గత నెల రోజుల నుంచి ఎదురు చూడడం జరిగింది. ఆ చూసి నిన్న 13వ తారీఖున ఈ ఎలక్షన్లో అది ఆ వ్యతిరేకత అంతా కూడా ఒక్కసారిగా విజృంభించడం కూడా జరిగిందని చెప్పేసి, ఎందుకంటే నేను చూసిన ఇన్ని ఎలక్షన్స్లోని ఏ రోజు కూడా ఏ పోలింగ్ టైంలోని కూడా జరగలేని విధంగా నిన్న సుమారు రాత్రి 9 గంటల వరకు కూడా పోల్ అవ్వడం జరిగిందని. అంటే ప్రభుత్వ వ్యతిరేకత వాసుపల్లి గణేష్ కుమార్ వైఫల్యం ఎంత ఉందో అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎంత నాయకులకైనా సరే, ఇందిరాగాంధీకైనా సరే వైఫల్యం తప్పలేదు, ఓటమి తప్పలేదండి. ఏ నాయకుడైనా సరే రాజకీయ నాయకుడికి ప్రజలే దేవుళ్ళు. ఎందుకంటే సమాజమే దేవాలయం. ఇటువంటి సమాజానికి ఎవరైనా సరే మంచి చేస్తే ఆ ప్రజలు ఆ నాయకుడిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అదే సమాజానికి చెడు చేసిన ఎవరినైనా సరే క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. రాబోయే రోజుల్లో ఎవరికైనా సరే ఓటమి తప్పదు. అది నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రజాస్వామ్యంలో తన ఓటుని వేసి తనను తనే పాలించుకునే విధంగా ఒక నాయకత్వం అప్పచెప్పిన రాజ్యాంగం మనది. అటువంటి రాజ్యాంగంలో మనమే ఒక మంచి నాయకుని ఎన్నుకునే శక్తి మనకు ఉండేటప్పుడు ఆ నాయకుల్లో వైఫల్యం చెందిందంటే ఆ నాయకుడు ఎవరైనా సరే మారిపోవచ్చు. చాలా సమస్యలు తీర్చలేని ప్రజా దర్బార్ ఎందుకండి? ప్రజలకి భవిష్యత్తు ఇవ్వలేని ప్రజా దర్బార్ ఎందుకండి? యువతకి ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లేని ప్రజా దర్బార్ ఎందుకండి? 10 సంవత్సరాల నుంచి దక్షిణ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఎక్కడా కూడా రూపు మార్పకుండా, దక్షిణ నియోజకవర్గంలో సమస్యలకు సమాధానం చెప్పకుండా ఎన్ని ప్రజా దర్బార్లు నిర్వహిస్తే సుఖమే ఉంది. 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజా దర్బార్కి విశేష స్పందన అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మనకి ఎప్పుడు డప్పు కొడుతూ ఉంటాడు. విశేష స్పందన ఎందుకు వస్తుందంటే 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహించారంటే ఆ ప్రజా దర్బార్కి 20 మంది మనకి రావడం, 30 మంది రావడం, 300 మంది రావడం జరుగుతూ ఉంటుంది. 300 మందికి సమస్యలు వచ్చారని అంటే నువ్వు 30 మంది కూడా క్లియర్ చేయకపోతే ఈ ప్రజా దర్బార్కి ఇప్పటికీ విశేష స్పందన వస్తుందని అంటే ఏంటి? ఈరోజు 300 మంది వచ్చారంటే రేపు రెండో రోజు నీకు 330 మంది అవుతున్నారు అంటే నువ్వు సమస్యలు తీర్చట్లేదు. సమస్యలు తీర్చేటట్టుగా అయితే సమస్యలు ఇంకా ప్రజా దర్బార్కి స్పందన రాదు. ఎందుకు? సమస్యలు తీర్చేస్తున్నావు కాబట్టి జనాల తాకిడి తగ్గుతుంది. నువ్వు సమస్యలు తీర్చకపోవడం వల్లే జనాల తాకిడి పెరుగుతుంది. ఎందుకు? రోజు రోజుకి ఉన్న సమస్యలు పెరుగుతున్న సమస్యలను బట్టి ప్రజలు నీ దగ్గర రావడం పెరుగుతున్నారు.
ఆ సమస్యలు కానీ క్లియర్ చేస్తూ ఉంటే నువ్వు సమస్యలు క్లియర్ చేస్తే ప్రజల నీ దగ్గర రారు కదా. అభివృద్ధి కావాలి, అభివృద్ధి కాంక్షించే దక్షిణ నియోజకవర్గం. అలాగే మా 35వ వార్డులో కూడా 4 జీవీఎంసీ ఖాళీ స్థలాలు ఉండడం జరిగింది. ఈ 4 ప్లేసుల్లోని కూడా నేను ఎన్నోసార్లు 40 సార్లు వినతిపత్రాలు ప్రజా ప్రయోజనకమైన ఒక బిల్డింగ్లు అంటే ఒక హాస్పిటల్ కానివ్వండి, ఒక సామాజిక భవనం కానివ్వండి, ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి కట్టమని చెప్పేసి నేను వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. ఆ వినతిపత్రాలన్నీ కూడా ఆయన తాలూకా ట్రైబల్ డ్రాయర్లోనే ఉన్నాయి తప్పితే ఏ రోజు కూడా ఆ వినతిపత్రాలను తీసుకొని ఒక కమిషనర్ గారి దగ్గర కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కానివ్వండి ఎవరి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వాటిని ఏ రోజు కూడా ఆచరణలో తీసుకెళ్ళలేని వైఫల్య నాయకుడు వాజ్పేయి గణేష్ కుమార్. అందుకని ఆయన తాలూకా వైఫల్య నాయకత్వం మీద వ్యతిరేకతతో ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. టీడీపీ పార్టీ ద్వారాగా పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థి అయిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అఖండమైన మెజారిటీతో 40,000 మెజారిటీతో నా వార్డు నుంచి 4,000 మెజారిటీ, అలాగే 10 వార్డుల నుంచి కూడా 14 40,000 మెజారిటీతో రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రోజున ఇది మీ అందరికీ కూడా తెలిసి వచ్చేలాగా ఆ రోజు బాక్సులన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఈ దక్షిణ నియోజకవర్గం వాజ్పేయి గణేష్ కుమార్ మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత ఎంత ఉందన్నదే రాష్ట్ర ఫలితాలు రేపు రాబోయే జూన్ 4వ తారీఖున ఫలితాలన్నీ కూడా చెప్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి ఎందుకంటే సత్సంబంధాలు ఉండాలి. ఆ సత్సంబంధాలు దేనికి అని అంటే మా పర్సనల్ ఈగోస్ కాదండి, మా పర్సనల్ స్వలాభాలు కాదు. నియోజకవర్గంలోని అలాగే వార్డులోని ఒక ప్రజా ప్రయోజనకరమైన అభివృద్ధి పనులు ఎక్కువ జరుగుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.